హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు ఇంకో కొత్త బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మేము ఊరి పండగ అంటాం కదా, గ్రామదేవత పండగ, దానికోసం అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుంది. మేము వెళ్ళేసరికి ఈ కర్రసాం విన్యాసాలు అన్నీ జరుగుతున్నాయి. నేను వినడమే కానీ లైవ్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత పర్ఫెక్ట్గా చేస్తారు కదా. కొంచెం మిస్ అయినా వాళ్ళ మూతి పగిలిద్ది అనమాట. చాలా బాగా చేస్తున్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారో అనిపించింది. అయితే వీళ్ళని చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, స్కిల్స్ నేర్చుకోవడానికి ఏదో ఊర్లో మనకు అందుబాటులో లేనిది ఏదో ఉంది, అది నేర్చుకోవాలనుకోవడం కన్నా మన సర్కిల్లో మనకు అవైలబుల్గా ఉన్న సోర్సెస్ నుంచి మనం ఏ స్కిల్స్ నేర్చుకోవచ్చు అనేది వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. ఏ స్కిల్ అయినా సరే మనం ఒక్కసారి నేర్చుకుంటే అది మన లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది ఈరోజు మనకు ఉపయోగపడకపోయినా ఏదో ఒక రోజు ఆ స్కిల్ మనకు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉన్న సోర్సెస్తో అమ్మాయిలు అయితే బ్యూటీషియన్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, అబ్బాయిలు అయితే క్రికెట్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, అమ్మాయిలు కూడా క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు. ఇప్పుడు మీకు సమ్మర్ హాలిడేస్లో కానీ ఇంకెప్పుడైనా మీకు అవైలబుల్గా ఉంది, దగ్గరలో నేను నేర్చుకోగలను అనుకుంటే నేర్చుకుంటే అది మీకు ఈరోజు యూజ్ అవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అందరిలో మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్ లాగా చూడడానికి అయితే అవి కంపల్సరీ యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి నా వైపు నుంచి మీకు ఈ సలహా ఏంటంటే, మీకు అందుబాటులో ఉన్న ఏ స్కిల్ అయినా మీరు నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే మీరు ఖాళీగా ఉన్నారు, అది నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంది, టైం ఇవ్వగలరు అని మీరు అనుకుంటే ఆ స్కిల్ మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. నేర్చుకున్న స్కిల్స్, మీ దగ్గర ఉన్న టాలెంట్ ఎక్కడికి పోదండి. అది ఏదో ఒక రోజు మీ దగ్గర ఏదీ లేదు అన్న టైంకి అదే మీకు ఫుడ్ పెట్టవచ్చు అనమాట. ఏమో, ఎప్పుడు లైఫ్ మన చేతిలో ఉండదు కదా, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. కాబట్టి అన్నిటికీ మీరు సిద్ధంగా ఉండండి. ఇంకా ఇక్కడ ఈ విన్యాసాలను చూస్తే నిజంగా నాకు భయం వేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు చెప్పండి. ఎంత అసలు ఇది చూస్తే మాత్రం నిజంగా భయం వేసింది. ఒక చాకుని కాళ్ళ మధ్యలో పెట్టి కంటికి తగిలిస్తున్నాడు దాన్ని. ఎంత స్కిల్ ఉండాలి, బాడీని ఎంత బ్యాలెన్స్ చేశాడు చూడండి. ఒక రకంగా అయితే భయం వేస్తుంది. నేను జూమ్ చేసి చూపించడానికైతే మీకు ట్రై చేస్తాను చూడండి. అసలు కొంచెం మిస్ అయినా కంట్లోకి దిగిపోతుంది అనమాట చాకు. చూసారా ఎంత భయంకరంగా ఉందో. దయచేసి ఇవేవి మీరు ఇంట్లో ట్రై చేయకండి. వీలైతే ఎన్నో రోజులు ప్రాక్టీస్ తర్వాత ముందు ఇంకా పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా ఇలాంటి విన్యాసాలు, తర్వాత అమ్మవారి వేషాలు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఊర్లో ప్రతి ఒక్కరింట్లో పండగే కదండి. ప్రతి ఒక్కరింటికి ఒక టెంట్ వేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి చుట్టాలని, కొంతమంది 200 మందిని కావచ్చు, 500 మందిని కావచ్చు, ఇంటింటికి పిలుచుకున్నారనమాట. దానివల్ల ఏంటంటే ఊరంతా హడావిడే ఉంటుంది. ఇప్పుడు ఊర్లో ఒక పెళ్ళి జరుగుతుంది, ఒక పెళ్ళి జరిగితే ఆ ఇంటికి ఒక 300 మంది లేకపోతే ఒక 400 మంది వస్తేనే ఆ వీధంతా హడావిడిగా ఉంటుంది అంతమంది జనాలతో. అలాగే ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి పెళ్ళి పండగ వచ్చినట్టే అన్నమాట. ఇలాంటి గ్రామదేవతల పండుగలు ఊర్లో జరిగితే ఇలాంటి వేషాలు వేశారు, అమ్మవారి వేషాలు. ఒక్కొక్కసారి అమ్మవారిది ఒక్కొక్క స్టోరీ దాన్ని చూపిస్తూ రిప్రజెంట్ చేస్తూ అయితే ఈ వేషధారణ ఉందన్నమాట. ఇక్కడైతే అమ్మవారు మహిషాసుర మర్దినిగా మనకు దర్శనం ఇస్తుంది. అంటే ఈ రాక్షసుని ఎలా చంపుతుంది అనేది మొత్తము ఈ వీడియోలో, అంటే వీళ్ళు చేసిన ఈ నాటకంలో మనకు చూపిస్తారు. అసలు చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఆ కాస్ట్యూమ్ హ్యాండిల్ చేస్తూ డ్యాన్స్ చేయడం నిజంగా చాలా కష్టము. మీరేమంటారు? మీరు ఎప్పుడైనా ఇలాంటి విన్యాసాలు చూసారా? అక్కడైతే అతని కాలు గజ్జ ఊడిపోయినట్టుంది, కట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందరూ చూస్తున్నారు, ఎవరు హెల్ప్ చేయట్లేదా అని నేను అనుకుంటున్నాను అనమాట. అంతలోకి ఒక అతను వచ్చాడు హెల్ప్ చేయడానికి. ఇంకా ఈ విన్యాసాలన్నీ జరుగుతున్నాయి. మేమైతే చూసుకుంటూ ఈ ఊర్లో ఒక 4-5 ఇళ్ళకి ఒకసారి ఆగి ఈ విన్యాసాలు చేస్తున్నారనమాట. మేము వాళ్ళ వెనకాలే వెళ్తున్నాం. ఇంటి దగ్గర ఏం చేస్తాం మనం, చూడ్డానికే వచ్చిందే ఇవి కదా. ఊర్లో జరిగే విన్యాసాలు, కర్రసాములు కావచ్చు, అన్నీ
ఇంక ఇవన్నీ చూస్తూ అయితే మేము చాలా టైంపాస్ చేసాము. కర్రసాం విన్యాసాలు అయితే చాలా ఎక్కువ చేశారనమాట. అంటే ఎన్ని వేరే విన్యాసాలు చేసినా అక్కడ కర్రసాం అయితే కంపల్సరీ చేస్తున్నారు. కాకపోతే పర్సన్స్ అయితే మారుతున్నారు. ప్రతి దగ్గర ఒకతనే చేయకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రూప్ లాగా ఒక 15-20 మెంబర్స్ గ్రూప్ లాగా ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్న్ అనమాట అలా చేస్తున్నారు. ఊరంతా హడావిడేనండి. అసలు ఎంత హడావిడిగా ఉందంటే వీడియోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ కర్రసాము అనేది కామన్ కొంతమందికి. అలాంటి వాళ్ళు మాత్రము అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే వీళ్ళు ఆల్రెడీ చూసుండొచ్చు, ఇంతే కదా అన్న ఫీల్. నేనైతే ఎప్పుడు చూడలేదు కాబట్టి ఫోన్ పట్టుకొని వాళ్ళైనా కాలే తిరుగుతున్నాను అనమాట. ఈ వీడియో ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను చూడండి, అమ్మవారి విశ్వరూపం చూడడానికి. అసలు తన ఎక్స్ప్రెషన్ చూడండి, నిజంగానే భయం వేసింది చూస్తే. అమ్మవారిని చూస్తున్నట్టే అనిపించింది. అసలు నిజంగా ఇలాంటివి లైఫ్లో ఒక్కసారైనా చూడాలి కంపల్సరీగా. అంత బాగున్నాయి అన్నమాట. అన్నీ చూస్తున్నామంటే మేము పండక్కని వెళ్ళాము, గుళ్ళో పసుపు మెచ్చుకుందాం అమ్మవారికి అనుకొని వచ్చాం. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇక్కడ చాలా రకాలు, చాలా విన్యాసాలు అయితే చేశారు. ఇవి కోయదొర వాళ్ళ వేషం అన్నమాట. మంచి డ్యాన్స్, ఆ సాంగ్స్ అయితే నేను ఇక్కడ ప్లే చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది కదా, అందుకనేసి. వీడియోస్ అయితే చూడండి, ఇక్కడ వేరే సాంగ్ యాడ్ చేసిన కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను సాంగ్స్ ఏమి యాడ్ చేయకుండానే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. డ్యాన్స్ ఎంజాయ్ చేయండి. చూడండి, ప్రతి దగ్గర ఏది జరిగినా జనాలు అయితే ఎలా ఇంట్రెస్ట్ పెట్టి చూస్తున్నారో. అంటే ఈ పండగ ఆల్మోస్ట్ 20 years తర్వాత చేస్తున్నారంట. అంటే 20 years ముందు చేశారు ఈ పండగ, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నారు కాబట్టి అంత గ్రాండ్గా చేస్తున్నారు అన్నమాట. అంటే గుర్తుండిపోవాలి వచ్చిన చుట్టాలకు కానీ. అంటే కొంతమంది పిల్లలు పుట్టకపోయి ఉండొచ్చు, అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో చూస్తున్నారేమో. కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయి ఇక్కడ ఉండి మా చిన్నప్పుడు ఎప్పుడో చూసాం కదా ఊర్లో పండగ, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఉంటారన్నమాట ఇందులో. అసలు నిజంగా బాగా అనిపించింది. నేను ఆల్రెడీ గర్వీలో జరిగే నాగుల చవితి గురించి ఒక వీడియో చేశాను, ఒక్కసారి చూడండి. అది ఎవ్రీ ఇయర్ చేస్తారు అనుకుంటా, నాకు కూడా క్లారిటీగా తెలీదు. కాకపోతే అది కూడా చాలా యూనిక్గా పులివేషాలు ఇలాంటివన్నీ ఆ వీడియోలో అయితే కవర్ చేశాను. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడకపోతే చెక్అవుట్ చేయండి, వీడియో కూడా చాలా బాగుంటుంది. అది కూడా అందులో కూడా నేను పూజ ఎలా చేస్తారు, తర్వాత కోలేలో ఎలా ఆడతారు, అవన్నీ అందులో కవర్ చేశాను అన్నమాట. ఇక్కడ కొంచెం ఎండ వల్ల వీడియో అయితే ఇలా అయితే వచ్చింది. కొంచెం ఒకసారి లైటింగ్ డౌన్ అవుతుంది, ఒకసారి ఏమో బ్రైట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా చూస్తున్నారు నాకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు. నా సైడ్ ఉన్న వాళ్ళందరూ ఫోన్లో వీడియోలే తీసుకుంటున్నారు అన్నమాట. అంటే కొంతమంది మీడియా వాళ్ళు కూడా వచ్చారు ఇది కవర్ చేసి టెలికాస్ట్ చేయడానికి. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది చూసారా, మీరు వెదర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఈవినింగ్ మా సైడ్ అయితే దీన్ని ఘటాలు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు. తెలంగాణలో అయితే బోనం అంటారు. అలా అమ్మవారికి ప్రసాదం నైవేద్యం తయారు చేసి ఘటాల రూపంలో తీసుకొని వెళ్తారనమాట, అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాయి ఈవినింగ్ 7 to 7:30 అవుతుంది అనమాట టైము. ఆల్మోస్ట్ ఈ టైంకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఈ నైవేద్యాలు అన్నీ అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి పసుపు కుంకుమలు, చీరలు, సారెలు ఇచ్చేవాళ్ళు, మొక్కులు ఉన్న వాళ్ళు అన్నీ తీర్చుకుంటారనమాట. నిజంగా గ్రామ దేవతలు అంటే చాలా పవర్ఫుల్ అండి నా దృష్టిలో మాత్రం. మనం ఏదనుకొని మొక్కుకుంటే అమ్మవారికి నిజంగా నెరవేరుతుంది. ఇంకా నైట్ అయ్యేసరికి లైట్స్తో దగదగ మెరిసిపోతుంది ఊరంతా. ఇక్కడ ఈ గద్దె రూపంలో అమ్మవారిని అయితే పూజిస్తున్నారు చూసారు కదా. ఇదే ఎడ్ల బండి మీద ఊరేగించడము, అదే అక్కడే ఉంచేసి అమ్మవారిని ఏం సమర్పించుకోవాలన్నా భక్తులు అక్కడికి వెళ్ళి సమర్పించుకుంటున్నారు అనమాట. ఇదైతే నాకు ఇది చూడగానే ఒక సినిమా గుర్తొచ్చింది. మీకు ఏ సినిమా గుర్తొచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం. మా బాబు చూడగానే ఎక్కుతాను అన్నాడు, కానీ భయం వేసింది అనమాట. ఏమో పడిపోతాడేమో అని. లేదమ్మా నేను కూర్చుంటాను మంచిగా, ప్లీజ్ ఎక్కుతాను అన్నాడు. సరే ఈసారి దాన్ని నేను ఎందుకు కాదనాలని ఎక్కమన్నాం అనమాట. టైం ఆల్మోస్ట్ 8:30, 9 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళాలంటే
దగ్గర దగ్గర 1 అవర్ కన్నా ఎక్కువ పట్టొచ్చు రోడ్స్ బాగుంటే. ఇంకా ఆ తర్వాత చూసారా బలిదానం ఇవ్వడానికి తీసుకెళ్తున్నారనమాట. టైం 9 అయింది. ఇదే ఇంకా ఫైనల్ అనమాట. తర్వాత రోజు ముక్కల పండుగ అంటారు. అంటే చుట్టాలని ఇంక ఎక్కువ మందిని పిలిచి ప్రతి ఇంట్లో భోజనాలు పెట్టుకుంటారు అన్నమాట. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని నేను అనుకుంటున్నా పండగకి వచ్చి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోస్ట్లీ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఒక్కసారి ఛానల్ని మొత్తం రివ్యూ చేసి సపోర్ట్ చేయండి.